హాయ్ గైస్, నేను మీ శ్రీనివాస్. ఈ వీడియోలో అయితే మనం ఏం తెలుసుకోబోతున్నామంటే మ్, ఈ వీడియోలో మనం ఆర్టీఐ ఆర్టీఐ మీరు వినే ఉంటారు చాలా చోట్ల. ఆర్టీఐ అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005లో ఈ చట్టం చేయబడింది అనమాట. రైట్ అంటే చట్టం కాదనుకోండి, మన హక్కులు అనమాట ఇది. ఇప్పుడు రైట్ టు యాక్ట్ ఆర్టీఐ యాక్ట్ 2005 ప్రకారం ప్రతి సిటిజన్కి గవర్నమెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని రిక్వెస్ట్ చేయడానికి అయితే హక్కు ఉంది మనకి. అంటే మనకి గవర్నమెంట్కి సంబంధించిన ఏ డీటెయిల్ అయినా కావాలంటే మీరు గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేసుకోవచ్చు. అది మన హక్కు. గవర్నమెంట్లో ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత, అకౌంటబిలిటీ అంటే బాధ్యత వహించడం అనమాట. ఏదైనా వాళ్ళు కానీ తప్పు చేసినట్లయితే, అంటే వాళ్ళ ప్రభుత్వం వల్ల ఏదైనా తప్పు జరిగినా, మనకి ఇస్తాలన్న మాట తప్పినా, ఏదైనా వాళ్ళ వల్ల జనాలకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా వాళ్ళు బాధ్యత వహించాలి. ఆ బాధ్యతకి మనకి పరిష్కారం చూపించాలి, లేదా నష్టపరిహారం ఇవ్వాలి. అంటే మనకు జరిగిన నష్టాన్ని ఖచ్చితంగా వాళ్ళైతే భర్తీ చేయలేరనుకోండి, కానీ ట్రై చేయాలి వాళ్ళ సామర్థ్యం మేరకు. అది అకౌంటబిలిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు తీసుకోవాలి. ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకతంగా అయితే మనతో ఉండాలన్నమాట. ఇది మన హక్కు అనమాట. మనం ఏ డీటెయిల్ అయినా మనం అడిగి తెలుసుకోవచ్చు. ఇందులో ఫీచర్స్ ఏంటంటే, ప్రతి గవర్నమెంట్ ఆఫీస్కి, డిపార్ట్మెంట్కి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అయితే ఒకరు ఉంటారనమాట. అంటే ప్రతి గవర్నమెంట్ ఆఫీస్కి, డిపార్ట్మెంట్కి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఒకడు ఉంటాడు. అంటే ఒకరు ఉంటారు. 30 రోజుల్లో ఇన్ఫర్మేషన్ మనకి ప్రొవైడ్ చేయాలి. అలా చేయనట్లయితే, లేదా యాక్సెప్ట్ చేయకుండా యాక్సెస్ డినైడ్ చేస్తే, అంటే ఇవ్వను అని కనుక అంటే, మనం పై ఆఫీసర్స్కి అంటే హయ్యర్ అథారిటీకి మనం అప్పీల్ చేసుకోవచ్చు. కరప్షన్ కేస్ ఎక్స్పోజ్ చేయడానికి ఇది మనకి ఆర్టీఐ అనేది బాగా యూజ్ అవుతుంది. అంటే కరప్షన్ అంటే అవినీతిని దీని గురించి దీని ద్వారా అవినీతిని మనం ఎవరికైనా కంప్లైంట్ చేయడానికి, అవినీతిని మనం బయటికి వెలికి తీయడానికి, మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే అవినీతిగా గవర్నమెంట్ గురించి మనం పోరాడటానికి అయితే ఈ ఆర్టీఐ మనకి బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఈ యాక్ట్ వీటిని మెయిన్గా తీసుకొచ్చింది ఎవరంటే 2 పర్సన్స్ ఉన్నారు. అరుణా రాయ్ అండ్ అంజలి భరద్వాజ్. వీళ్ళిద్దరైతే ముఖ్య పాత్ర వహించారనమాట ఈ యాక్ట్ తీసుకురావడానికి. ఆర్టీఐ వల్ల చాలా స్కామ్స్ అండ్ కరప్షన్స్ అయితే బయటపెట్టడం జరిగింది. అంటే ఎలాంటివంటే ఆదర్శ స్కామ్ ఒకటి, కామన్వెల్త్ స్కామ్ ఒకటి, గేమ్స్ గురించి మనీ పెట్టి ఇలా గేమ్స్ తీసుకోవడం, రకరకాలైతే స్కామ్స్ అయితే ఉన్నాయి. వీటన్నిటిని బయటపెట్టింది ఈ చట్టం చాలాసార్లు. అంటే చట్టం కాదు, యాక్ట్. అదనమాట ఈ వీడియోలో. ఇంకా ఇలాంటి వీడియోలు చాలా వస్తాయి. కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. ఇంకా ఐపీసీ సెక్షన్ గురించి, అలాంటి వాటి గురించి వీడియో అయితే కింద ప్రొవైడ్ చేస్తాను. కొంచెం టైం పడుతుంది, అది కూడా వీడియో వస్తుంది. ఈ షార్ట్ కింద అయినా ఉంటుంది, లేకపోతే మీరు ఛానల్లోకి వెళ్ళి వీడియోస్లో అయినా చూడొచ్చు. ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేస్తాను ఒకటి. అన్నీ ఇలాంటి వీడియోస్ అన్నీ చూడొచ్చు మీరు. సోషలిజం గురించి, యాక్టివిస్ట్ గురించి, మన మానవ హక్కుల గురించి అన్నిటి గురించి క్లియర్గా చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.